భారతికి కొంచెం ఆరోగ్యం బాలేదు. సోమవారం నుండి హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. తనకి లేడీస్ ప్రాబ్లమ్ వల్ల. అది సర్జరీ వరకు వెళ్ళింది. ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు. భారతి కోసం అందరూ ప్రార్థన చేయండి. దేవుడు అనుకోకుండా ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యం అనమాట. నిన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాము. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి అది ఇన్ఫెక్షనా లేకపోతే మామూలు ప్రాబ్లం అయితే టాబ్లెట్స్‌తో అయిపోతదంట. లేకపోతే సర్జరీ వరకు వెళ్తది అని చెప్పారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. భారతి కోసం కొంచెం అనారోగ్యంగా ఉంది. దేవుడు మా కుటుంబం పట్ల అనేక ఆశ్చర్యకార్యాలు. అక్కడ డాక్టర్ కూడా మీరు నిజమైన దేవుని పిల్లలు, ఎంతో అసలు ఇలాంటి వాళ్ళు చాలా వరకు మరణ స్థాయిలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పాప మంచి ఆరోగ్యంతో ఇట్లా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమని భారతి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అందరికీ వందనాలు. వందనాలు. నా కొరకు మీరందరూ కూడా ప్రార్థించారు. డిఎస్సికి సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ తీసుకునే సమయంలో ఇప్పుడు మేము 3వ తేదీ నుంచి 10వ తేదీ రాత్రి వరకు మేము ట్రైనింగ్లో ఉన్నాము. రాత్రి అనుకోకుండా వరప్రసాద్ సార్ కూడా మా యొక్క ఆ పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సార్తో కూడా మాట్లాడాను. ఈ ట్రైనింగ్ మొత్తం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగినటువంటి ట్రైనింగ్ అన్నిటిలో కూడా దేవుడు నాకు తోడే నడిపించాడు. ప్రతి దానిలో తలగా ఉంచుకున్నారు. ఉన్నటువంటి 200 మందిలో నేను ఐడెంటిఫై అయ్యాను అందరికీ. డిఈఓకి అయితేనేమి, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓస్ అందరికీ ఒక మంచి టీచర్గా పరిచయం అయ్యాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా నా కోసం అందరూ ప్రార్థించారు. అందుని బట్టి అందరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నా. వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. ప్లేస్మెంట్స్ అయితే పెట్టేస్తున్నాం అందరం. నిన్న కమిషనర్ గారు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఎనేబుల్ అయి ఉంటుంది, ఆర్డర్స్ ఇచ్చేసి ఉంటారు, చెక్ చేసుకోవాలా. లేదా అంటే ఈరోజు ఆర్డర్స్ ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా అల్లూరు మండలంలో ఎక్కడ కూడా పోస్టింగ్స్ వాళ్ళు చూపించలేదు మనకు. విడవలూరు, కొడవలూరుకు సంబంధించి ముదివర్తి, విడవలూరుకు సంబంధించి వేగూరు, కోవూరు ఇట్లా దూర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వెళ్ళి వచ్చే పరిస్థితులు అయితే లేవు. ఒక 7 ప్లేసెస్ ఉన్నాయి, మనకు రావు అవి. ఇంకా దేవుని చిత్తం. మిగిలినవన్నీ కూడా చాలా దూరంలో ఉన్నాయి. మనం ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆర్డర్స్ చేతికొచ్చే అవకాశం ఉంటుంది. మండే రోజు వెళ్ళి అందరం కూడా జాయిన్ అయిపోవాలి. నాకు ఇప్పటి వరకు ఈ యొక్క నా జాబ్ విషయంలో నా కొరకు ప్రార్థించే అందరూ కూడా ప్రార్థించారు. అందుని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని బట్టి మళ్ళీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఇదే నా సాక్ష్యం. అది 5 days బ్యాక్ మా బ్రదర్ గారికి యాక్సిడెంట్ అయిందని చెప్పినాను కదా, బ్రెయిన్లో బ్లీడ్ అయిందని చెప్పాము. అది సార్ సిటీ స్కాన్లో తీసి అపోలోలోనే అది బాగా చూస్తారమ్మా, న్యూరో సర్జన్ వాళ్ళు ఉంటారు. ఐ ఇంజురీ, ఫ్రాక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఒక 3 members చూడాల్సి వస్తుంది. అపోలోలోనే తీసుకెళ్తే మంచిది బాగవ్వాలంటే అని చెప్పారు. ఇంకా మా మా పిన్నమ్మ వాళ్ళు అసలు పే చేసుకునే పరిస్థితిలో మాకు లేదు. ఇంకా సార్ వండుకొని ఎట్లా చేస్తారమ్మా, ఇంకెక్కడ కూడా అది న్యూరో సర్జన్ వాళ్ళు సరిగా అందుబాటులో ఉండరు, జీజీహెచ్లో ఇంకెక్కడ ఉండరు అని చెప్పారు. మళ్ళీ వేరే డాక్టర్తో మాట్లాడితే ఆ రిపోర్ట్స్ అన్ని వేరే వాళ్ళకి పెడితే తిరుపతి రొయ్యకి రెఫర్ పెట్టారు. అక్కడ ట్రీట్మెంట్ పరంగా చక్కగా జరిగింది. అందులో మేజర్ ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. నా ఆరోగ్య విషయంలో, మా కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో దేవుడు మాకు ఇప్పటి వరకు తోడైండి కృప చూపించినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు. మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. అందరూ తరలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు స్తోత్రాలైనా.
నువ్వు చేసిన మేలను బట్టి నీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకొనలేము తండ్రి. ఇదిగో ప్రభువా, ఇదిగో చెప్పబడిన సాక్ష్యాలను బట్టి జాన్ బ్రదర్కు ఆయన మీరు వాళ్ళ భార్య గారు భారతి గారికి నాయన ప్రభువా లేడీస్ ప్రాబ్లం ఉన్నందున ప్రభు నాయన మీరే సహాయం చేయండి. ఇదిగో రిపోర్ట్లు వెళ్ళి ఉండగా ఆయన మీరు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నీవు వైద్యులకు పరమ వైద్యుడు నాయన. వైద్యులకు అందనటువంటి ఆయన ప్రభువా రిపోర్ట్లు మార్చిన ఆయన ఆ బిడ్డకు ఆయన మంచి స్వస్థతనివ్వండి. ఆయన నీ బిడ్డను ఆయన మంచి సాక్షిగా నీ టీంలో నా ప్రభువా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నాయన స్వరూప సిస్టర్ గారికి ఇచ్చినటువంటి మంచి లేట్ వయసులో కూడా నాయన మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. కాబట్టి నాయన ప్రయాసాన్ని బట్టి నా ప్రభువా మీరు ఎంతో మేలు చేశారు నాయన. ఇంతకుముందు కూడా సాక్ష్యం ఇచ్చింది బిడ్డను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రభువా ఆయన దీవించి ఆశీర్వదించి బిడ్డ ప్రయాసపడినట్లు నాయన ఆశపడినట్లుగా నాయన ఆమె కోరుకున్నట్లుగా నేను ప్రభు ఎక్కడైతే కోరుకుంటుందో ఆ విధంగా ఆ పోస్టింగ్ వచ్చేలాగా ఆయన మీరు సహాయం చేయండి. అద్భుతం చేసిన ఆయన బిడ్డ మంచి సాక్ష్యంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆయన మాత కళ్యాణి యొక్క సిస్టర్ యొక్క నాయన బ్రదర్ గారికి హాస్పిటల్లో అయినా జాయిన్ అయ్యి వచ్చారు. ఆయన ఆ బిడ్డకు మంచి స్వస్థతను కోరుకుంటున్నారు. ఆయన ఆర్థికంగా బిడ్డకు సహాయం చేయండి. మంచి ధైర్యాన్ని ఉండను ఆయన యొక్క ఆరోగ్యాన్ని బట్టి వారు నాయన దేవుని తెలుసుకుని నిజమైన దేవుడు పరమ వైద్యుడు సహాయం చేసే దేవుడు యేసయ్యని ఆ బిడ్డ మంచి సాక్షిగా నిలబెట్టే విధంగా బిడ్డతో మాట్లాడి ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడి వారిని ప్రభు మీ వైపు మళ్లించుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క విన్నపాలన్నిటికీ సమాధానం ఇచ్చిన దేవుడు అని నమ్మి ఆయన ప్రభు ఈ విశ్వ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరే నిజమైన దేవుడు అని సాక్ష్యం కలిగేటువంటి విధంగా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన సమాధానం దయచేసినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామం ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకే అండి. మహాగణుడ మహోన్నతుడ ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తోత్రం నాన్న. ప్రభువా అర్హత యోగ్యత లేని వాళ్ళం నాన్న, ఎందుకు పనికిరాని పాత్రలు వేసయ్యా. మీరు ఎంతగానో మమ్మల్ని ఎంచుకొని ఉన్నారు, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి దేవ. అలాగే నా తండ్రి ఇప్పుడు చెప్పబడిన రిక్వెస్ట్ నా తండ్రి మీ పాదాలు చెందుతున్నాం నా తండ్రి. ప్రభు అయ్యా సుకుమారాన్ని జ్ఞాపకం చేసుకోండి నాన్న, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఆ బిడ్డ ఎంతగానో నా తండ్రి నీ పరిచర్యలో నీ సేవలో నా తండ్రి కొనసాగుతున్నారు ప్రభు. అయ్యా బిడ్డని మీరు మాత్రమే వాడుకోండి నా తండ్రి. నన్ను ఇంకా గొప్పగా నా తండ్రి మీరు మాత్రమే ఆశీర్వదించండి. ఎంతగానో అయ్యా బాధగా ఉంటుంది, అయినప్పటికీ నా తండ్రి ప్రభు మీరు మాత్రమే సహాయం దయచేయండి నా తండ్రి. తండ్రిగా నా తండ్రి అన్నకి తోడుగా ఉండి అయ్యా మీరు మాత్రమే నడిపించండి. ఇలాగే నా తండ్రి ఎంతమంది ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే మాత్రమే తండ్రి తల్లి ఆ బిడ్డలను ఆదరించిన తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో అన్నిట్లో మీరు మాత్రమే సహాయం దయచేస్తారని నమ్మొచ్చు. అయ్యా ఈ కార్యక్రమంలో నా తండ్రి మీరు మాత్రమే ముందుండి నడిపించండి. అయ్యా వాళ్ళు నా తండ్రి ఎంతగానో నా తండ్రి ప్రేమతో నా తండ్రి అందరిని పిలిచి ప్రేమ పెట్టుకొని అయ్యా చేస్తుండేగా మీరు మాత్రమే మంచిగా నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి అడిగి గోచారి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా నీ కృపా కనికరం కలిగిన రెక్కల కింద ప్రభా మమ్మల్ని కాచారు, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అయా నీ బిడ్డలు నాయన ఆశపడిన రీతిగా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఆశను తృప్తిపరిచే దేవుడు, ఆశపడ్డ ప్రాణాలను ప్రభా ఆయా తృప్తిపరిచి వారి కోరికలు నెరవేర్చే దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా నీ బిడ్డలు నాయన పరిచర్యకు ప్రభా అయా బిడ్డలు నాయన సహాయపడుతున్నాయి. బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా, మీకు కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. అవును ప్రభా ఈ బిడ్డలు నాయన చేస్తున్న కష్టాజితమును ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు.
ఆయా కుటుంబంలో నెమ్మది సమాధానము దయచేయండి ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అవును నా తండ్రి ప్రభా, వాళ్ళు నాయన సంపాదిస్తున్న సంపాదనలో ప్రభా, అయా ఇక ఈసీఎం టీంలో ఉండి ప్రభా పరిచర్యకు వాడబడుటకు ఎంతో కొంత ప్రభా అయా ప్రేరేపించిన రీతిగా ప్రభా సహాయం చేస్తున్నారు ప్రభా. అయా ఈ సహాయం చేస్తున్న బిడ్డలను కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, క్షేమంగా ఉంచండి ప్రభా. బిడ్డల మధ్య సమాధానం, తల్లిదండ్రుల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానము, క్షేమ అభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అవును నాయన ప్రభా, క్షేమాభివృద్ధిని కలుగు చేసే దేవుడు ప్రభా, సమాధానమునిచ్చే దేవుడు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముందు రాబోయే దినాల్లో ప్రభా ఆ కుటుంబాలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారు ఎంతైతే నాయన పరిచర్యకు ఇస్తూ ఉన్నారో ప్రభు, వారి గుప్పిళ్ళు ఇప్పుతున్నారో ప్రభా, ఆయా 30 గాను 60 గాను 100 గాను వారి కుటుంబాల్లో అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి చేతి పనులను దీవించండి, ఉద్యోగములను, వ్యాపారములను, సమస్తాన్ని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా కర్ణాటక ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ ప్రాంతంలో ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కనికరించండి, దయ చూపండి. ఆ ప్రజలకు నాయన మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా మనుషులుగా ఉన్నవారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నేను ఉంటానని చెప్పావు ప్రభా, నీకు స్తోత్రాలు. వారితో నేను ఉంటానని చెప్పావు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాక అక్కడ నాకు రాష్ట్రంలో ప్రభా అయా 7 కోట్ల మంది ప్రజలు ఉన్నారని తెలియపరిచారు ప్రభా, నీ స్తోత్రాలు. 7 కోట్ల మంది ప్రజలను సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా నీకు అప్పగించుకుంటూ నీ కార్యములను నూతనపరచండి. వారి కుటుంబాల్లోనైనా నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా అయా ఈ దినము జరగబోతున్న నాయన ఉపవాస ప్రార్థన కూడికిన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు తెలుసు నాయన సమస్తము చేయగలిగిన దేవుడు నీవే ప్రభా, నీకు వందనాలు. అవును తండ్రి, ఈ దినమున ఉపవాస ప్రార్థనకు వస్తున్న నాయన కుటుంబాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నాయన ప్రభా అక్కడికి నాయన ప్రభా వచ్చి పరిచర్య చేస్తున్న ఆయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే నా తండ్రి నాయన ఈ దినము నా తండ్రి నాయన ప్రభా ఇదిగో నీ బిడ్డల ప్రభా అయా ఆయా ప్రయాణమై ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్న నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఏ దినమున ప్రభా వాతావరణం నాయన అనుకూలపరచండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా, కరెంటుని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఈ దినము నాయన అక్కడ జరుగుతున్న కూడిక ప్రభా నీ దేవదాసులు ఎవరైతే నాయన ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ దాసులను సమయానికి అయా మీరు నడిపించి తీసుకుని వచ్చి ప్రభా నాకును మాకును మా అందరికును ఆయన అయా నీ ఉపమానమును తెలియజేయమని ప్రార్థన చేస్తూ నీ కార్యములు నూతన పరచమని అయా నీతో జీవించే జీవితం నాకు మాకు మాకందరికి ప్రభా ఒక మాధుర్యమైన జీవితమును మాకు కలుగు చేయమని అయా ముందున్న సమయాన్ని నీ బలమైన హస్తముల చేతికి అప్పగించుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సమాసము ఈ దినమంతయు సీఎం టీంలో పాల్పొంపులు పొందిన బిడ్డలకును ఈ దినమున మన రాకపోకలందు దేవాది దేవుని కృపా సన్నిధి సమాసము సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.